కిర్రాకు కిర్రాకు రాకు వెల్కమ్ టు కిర్రా కామెడీ షో. కిర్రాకు రాకు చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే జై బోలో టచ్ బాబాకి జై. ఊరుకోనాయన నేను ప్రసంగించాలిగా. భక్తులారా, ఎక్కడో ఆశ్రమంలో ఉండవలసిన వాడు సడన్గా నెట్లోకి వచ్చేసాడు ఏమిటనుకుంటున్నారా? నేను సర్వాంతర్యామిని, ఎక్కడికైనా వెళ్ళగలను. అందుకే మొన్న ఒక బాత్రూమ్ లోకి వెళ్ళారు, అక్కడ చితగొట్టి పంపించారు. కాసేపు మూసుకుంటావా ఎవరు? ఈ మధ్యన భక్త పబ్లిక్ అంతా యూట్యూబ్ అని, జబర్దస్త్ అని, కిర్రాక్ అని, ఇస్తరాక్ అని, తమలపాక్ అని నెట్లో గడిపేస్తున్నారు. అందుకే నాయన నేరుగా మీ దగ్గరకు వచ్చేసా. ఆహా, అంత లేదులే. మొన్న బెంగళూరులో 2 కోట్లు నొక్కేసి బోర్డు తిప్పేశావు, చెన్నైలో 4 కోట్లని బోర్డు నొక్కేసావు. బయట కనపడితే జనాలు తంతారని ఇలా నెట్లోకి వచ్చావు. మాకు తెలియదు ఏంటి అని. నేనలే స్వామి, బయట టాకు. నా తర్వాత పీఠం ఎక్కాలనుకుంటున్నావా? చంపేస్తాను. ఆ పీఠం నాది, నన్ను వెన్నుపోటు పొడిచి నువ్వు కూర్చున్నావు. భక్తులు చూస్తున్నాను ఆయన, అలా చెయ్యి చేసుకోకూడదు. కాసేపు కామ్గా ఉండు. భక్తులారా, నేరుగా నెట్లోనే మీకు ఇక మీద నా దర్శనం లభిస్తూ ఉంటుంది. మీరు నాకు కానుకలు సమర్పించాలన్నా, ఏమైనా సమస్యలు విన్నవించుకోవాలన్నా మీకోసం ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను ఆయన. అది టచ్ బాబా _నలిపేస్తాడు @kirraku.com. భక్త, భక్తులు ఎవరు ఇంకా ఎవరు రాలేదని నీ బాధితులు వచ్చాడు, భక్తుడు వచ్చాడు. బిడ్డ, మొన్న ఇలాగే ఒకడు కాళ్ళకున్న ఉంగరం పట్టుకెళ్ళిపోయాడు. ఏమిటి నాయనా నీకు వచ్చిన కష్టం? ఎంత డబ్బున్నా మనశ్శాంతి లేదు బాబా. అరే ఏమైంది నాయన, నీకేం పట్టింది? శని బాబా, దరిద్రం పట్టింది బాబా. అంత కరెక్ట్లే చెప్పాడు. నేను పట్టుకున్న దాని గురించి కాదు వాడు చెప్పింది. ఆల్రెడీ సమస్య ఉందని చెప్తున్నాడు. అలాగా? భయపడకు నాయన, నా దగ్గరికి వచ్చిన భక్తులు ఎవరు కూడా ఏడవకూడదు. వీడు ఏడిపిస్తాడు. బాబా, నీ ఆశీస్సులతో నాకు ప్రశాంతతని కలిగి బాబా. ప్లీజ్ బాబా. ఎంత డబ్బుంది? ఎంతో డబ్బుంది బాబా, కానీ ప్రశాంతత లేదు బాబా. లేదు బాబా. లేనాయన, భక్తుడు కోటేసుకొచ్చాడు, ఫారెన్ నుంచి వచ్చి ఉంటాడు. 10,000, 30,000, బాబా, 40,000, బాబా, 60,000, లక్ష. ఏంటి? 1,10,000, 1,20,000, 1,50,000. ఏంటి బాబా 1,00,000 అంటున్నారు? నేను టచ్ బాబా నాయన, నీకున్న సమస్యలు టచ్ తో తీసేస్తాను. టచ్కి ఇంతని రేట్ ఉంటుంది. నెత్తి మీద చెయ్యేస్తే 10,000, భుజం మీద చెయ్యేస్తే 20,000, వీపు మీద చెయ్యేస్తే 25,000, ఒక లాంగ్ టచ్ ఇస్తే 50,000. ఇక చాలు, ఎక్కువ టచ్ చేస్తే నా దగ్గర ఉన్న అయిపోతాయి. నీ సమస్య ఏమిటి నాయన, చెప్పేవు కాదు? మనశ్శాంతి లేకుండా అయిపోతుందని చెప్పారుగా బాబా, అదే నా సమస్య బాబా. అలా కాదు నాయన, ఇంకా నువ్వు ఏదో సమస్య మీద వచ్చినట్టుగా నా అంతరాత్మ చెప్తోంది. అంత కరెక్ట్ గా నువ్వు ఎలా చెప్తున్నావు బాబా? చెప్పు నాయన. అదే, నాకు పిల్లలు పుట్టలేదు బాబా. నీ అడ్రస్ ఇచ్చేళ్ళు పోతాయి. తప్పుగా అర్థం చేసుకోకు. వాళ్ళ అడ్రస్ కి మంత్రించిన యంత్రాన్ని పంపిస్తానంతే. ఓ, ఇలా చాలా మందికి చెప్పావు. ఏ ఊళ్ళోకి వెళ్ళినా నీ పోలికలతో ఉన్న కుర్రాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. శిష్యా, మూసుకో. బాబా, మీ యంత్రం తంత్రం లాగా పనిచేస్తుందా బాబా? నాయన, మరి నీకు టచ్ తో ఆశీర్వదిస్తా. డబ్బులు ఏమైనా తెచ్చావా? బాబా, నేను డబ్బులు ఏం తీసుకురాలే బాబా, అన్ని కార్డులే బాబా. పర్వాలేదు నాయన, ఒక కార్డు అందుకో నాయన. బాబా, 1,00,000 రూపాయలు జూరేసావు నాయన. అంటే అది ఒకేసారి
ఫ్యామిలీ ప్యాక్ లాగా హోల్సేల్ ప్యాక్ లాగా అన్ని ట్రీట్మెంట్లు ఇద్దాం ఈయనకి. ఆ, కార్డు మడిచి జేబులో పెట్టుకున్నాయి. బాబా ఇప్పుడు ట్రీట్మెంట్ మొదలు పెడతాను నాయనా. మొదలు పెట్టండి బాబా. బాబా ఆహా ఆ, లెక్క పెట్టినాయనా. అబ్బా 50,000, ఎంత ప్రశాంతత బాబా. 70,000, ఆ. 1,00,000. ఓహో, ఇదిగో నువ్వు ఎక్కడికో వెళ్ళి ఏం విశ్రాంతి తీసుకుంటావు గానీ మా ఆశ్రమంలోనే అకామిడేషన్ కల్పించాం. అక్కడికి వెళ్ళు, చక్కగా ఏసీ గదులు ఉంటాయి, అవును. సేవలు చేస్తూ ఉంటారు. కరెక్ట్. ఓ 25,000 ఎంతో అక్కర్లే, ఇంకో 25,000 నీకు ఫుడ్ బట్టలు అన్ని పెడుతుంటారు. ఈలోగా నీకు ఇంటి దగ్గర పిల్లలు పుట్టేస్తారు. రేయ్ ఎదవా, ఏ 5 స్టార్ హోటల్కి వెళ్ళినా డబ్బులు తవ్విస్తారా? నువ్వు హింట్ ఇవ్వకూడదు శిష్య. బాబా నీ ఆశీస్సుతో నాకు పిల్లలు పుడితే నేను మళ్ళీ వస్తాను బాబా. ఆశీర్వచనాలతో పుట్టారా బాబా? శిష్య, బాబా ఇందాట్లా మన వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేసేమే, అవును బాబా. అదేంటి? టచ్ బాబా _ నలిపేస్తాడు @kirakku.com. అవును బాబా. ఏమైనా మెయిల్స్ వచ్చాయేమో చూడు నాయనా. బాబా ఉమ్, ఒక భక్తుడు పంపించాడు. చదువు నాయనా. అరే ఎదవా, ఎదవన్నారా ఎదవా? నువ్వు టచ్ బాబు ఏంట్రా, నువ్వు పుచ్చు బాబు. రేయ్. రేయ్ బాబా. ఏదో రాంగ్ అడ్రస్ మన అడ్రస్సే బాబా. రాంగ్ అడ్రస్ లేదు టచ్ బాబా అని కూడా రాసి చూడండి. రాంగ్ అడ్రస్ టచ్ బాబా. ఆ, బాబా, అబ్బా, అయ్యా, ఆ. నాకు తెలియదా అది రాంగ్ అడ్రస్ అని చెప్పినప్పుడు తీసి పక్కన పెట్టేయాలి అంతే. ఓ తెలుసుకోవాలి నాయనా. ఇంకా ఏమైనా మెయిల్స్ వచ్చాయేమో చూడు నాయనా. బాబా ఇది పోలీస్ వాళ్ళ నుంచి వచ్చింది బాబా. అంటే మనకి పోలీసు భక్తులు కూడా జాయిన్ అయిపోయారా అప్పుడే? అవును బాబా. కాకిలో కట్టుతూనే ఉంటుంది అనుకుంటాను. మానవత్వం కూడా ఉంటుంది అనమాట. ఒరే టచ్, నీ పుచ్చు పగులుద్ది. నువ్వు వచ్చి లొంగిపోతావా లేక మమ్మల్ని అరెస్ట్ చేయమంటావా? 2 కోట్లు నొక్కావు రే. రాంగ్ అడ్రస్ వచ్చింది నాయనా. లేదు బాబా, ఇది కూడా లేదు నాయనా, రాంగ్ అడ్రస్ కే వచ్చింది. ఇంకా మన దగ్గరికి వచ్చే భక్తులు ఎవరు లేరా నాయనా? ఆ బాధితుడే ఉన్నాడు బాబా. బాబా బాబా అయ్యో నీ దయవల్ల అన్ని జరుగుతున్నాయి బాబా, కానీ నా నెత్తి మీద బరువుంది బాబా. లే నాయనా, లే. బరువుంది బాబా, బరువుంది బాబా. అందుకే నాయనా, పుట్టేటప్పుడు దేంతో వచ్చావు? ఎలా పుట్టాననేది మీకే తెలుస్తుంది బాబా, మాకెలా తెలుస్తుంది బాబా? పుట్టేటప్పుడు నువ్వు ఏమీ తేలేదు నాయన. బాబా పోయేటప్పుడు మాత్రం పట్టుకెళ్ళిపోవాలని ఆశ ఎందుకు నాయన? అంటే ఇదేనా బరువు దేవుడు బాబా? ఇచ్చిన శరీరాన్ని అలాగే ఉంచాలి. బాబా బరువు బాధ్యతలు మోయకూడదు నాయన. ఇవన్నీ ఎంత బరువు చెప్పు, ఉంగరాలు విని. అవునా బాబా, అందుకనేమో బాబా ప్రశాంతత మనశ్శాంతి లేదు. రోజు తల మీద ఏదో బరువు ఉన్నట్టుగా ఉంది బాబా. తల మీద బరువు ఉన్నట్టుందా? అవును బాబా. కళ్ళు మూసుకో నాయన. బాబా నీకు స్థలాలు ఏమైనా ఉన్నాయా నాయన? ఉన్నాయి బాబా. ఆహా, కుక్కటిపల్లిలో 5 ఎకరాలు, నెక్స్ట్ దిల్సుఖ్ నగర్ లో 3 ఎకరాలు, ఇంకా నార్కట్పల్లిలో 40 ఎకరాలు, ఆ, అమీర్పేటలో 5 ఎకరాలు. ఆ. బాబా బాబా ఓహో 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 అద్భుతం బాబా, నా బరువు అంతా దిగిపోయినట్టుంది బాబా. తల బరువు దిగిపోయినట్టుంది. అవును బాబా. తల బరువు కూడా దించేశాంగా. ఇక వెళ్ళి రూమ్కి వెళ్ళి విశ్రాంతి తీసుకో నాయన. అంతేరా బాబా. అంతా అదే తగ్గిపోతుంది. ఆ, వెళ్ళరా. ఒక్కసారి టచ్ బాబా. బా డబ్బులు తెచ్చావా? బాబా తర్వాత వీడి దగ్గర 10,000 తీసుకో. 30,000. ఇంకొక మెయిల్ వచ్చింది బాబా. ఏమిటి నాయనా? టచ్ బాబా నమస్కారం. మీ దయ వల్ల నాకు ఒక పండంటి బాబు పుట్టాడు. కాకపోతే ఆ బాబు అచ్చం మీ పోలికలే. మా ఆయనతో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. దయచేసి ఏదైనా సలహా ఇవ్వగలరు? ఆ మధ్య ఒక భక్తురాలు వస్తే ఆశీర్వది. ఇక అందుకే నన్ను అందరిని అడ్రస్లు అడిగేది. ఊరుకో నాయన. ఇంకా ఏమైనా మెయిల్స్ ఉంటే చూడు నాయన. బాబా నువ్వు మొన్న చెన్నైలో 3 కోట్లు నొక్కేసావు కదా, అటు ఒకడు నీకు మెయిల్ చేశాడు బాబా. రే టచ్, నువ్వు కనపడితే చాలు నీ పుచ్చ పగిలిపోద్దురా రే అని ముద్దుగా రాశాడు బాబా. రాంగ్ అడ్రస్ నాయన, తీసేయి నాయన. మన వెబ్సైటే రాంగ్ అని పెట్టొచ్చుగా. తీసేయమని చెప్పాను కదా నాయనా. బాబా మన ఆశ్రమానికి భక్తులు సమర్పించుకున్న కానుకలు ఏమన్నా వస్తున్నాయా? వస్తున్నాయి బాబా. పప్పు డబ్బాలు, బాదం డబ్బాలు చాలా వస్తున్నాయి. అవన్నీ సీక్రెట్ గా చీకట పడ్డాక వెనక గుమ్మలోంచి బజార్లోకి తరలించేయి. ₹1 తక్కువైనా పర్లేదు, అమ్మేసి అట్నుంచటే మా చిన్నింటికి పంపించే.
బాబా ఆ? బాబా ఎవడరా నువ్వు? నన్ను గుర్తుపట్టలేదా బాబా? ఆ? నేను బాబా. స్వైప్ కార్డు, అదే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు. పిచ్చి భక్త, లక్షల మంది భక్తులు నా దగ్గరికి వస్తుంటారు, పోతూ ఉంటారు. అది ఖాళీ లేకే నెట్ భక్తులకి నెట్ లో దర్శనం ఇస్తున్నాను. నువ్వు స్వైప్ కార్డు, నాలుగు గీసుకునే బద్ద, పళ్ళు తోముకునే బ్రష్, ఇవన్నీ చెప్తే నాకు ఎక్కడ గుర్తుంటది నాయనా? బాబా మీ దయ వల్ల నాకు పిల్లలు కూడా పుట్టారు కదా బాబా. వీడు ఇక్కడే ఉన్నాడు కదా, అక్కడ ఎలా పుట్టారా? సరే నాయన, సరే సరే. అంటే ఇప్పుడు మళ్ళీ టచ్ కోసం వచ్చావు అంతే కదా? కాదు బాబా, నాకున్న డబ్బంతా పోయింది, నాకున్న ఆస్తి అంతా పోయింది. నాకు ఇప్పుడు మనశ్శాంతి లేదు బాబా. మనశ్శాంతి లేదు. నాకు అవన్నీ తిరిగి వచ్చేలా ఆశీర్వదించు బాబా. దానికి కూడా టచ్చే మందు నాయన. మరి టచ్ ఇవ్వాలంటే ఈ మందు కావాలి. అదేమైనా ఉందా? ఏడున్నాయి బాబా, మొత్తం నువ్వే నాకేశావు. లేవరా, లేచరించు. శిష్య, వీడిని అలా గేటు దాకా తీసుకెళ్లి బయటికి నెట్టేసిరా. స్వామి వెళ్ళున్నాయి. భక్తులారా, వచ్చేటప్పుడు ఏం తెచ్చాం, పోయేటప్పుడు ఏం పట్టుకెళ్ళిపోతాం, ఇది ఒక్కటే అందరూ తెలుసుకుంటే చాలు నాయన. అనసూయ, షో స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఏం తీసుకొచ్చాం, షో అయిపోయినాక మనం ఏం తీసుకెళ్తున్నాం, అదే కదా మనం యాంకరింగ్ చేసిన తర్వాత దొరికేది. స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమీ లేకుండా వస్తాం, అయిపోయేసరికి బోల్డ్ అంత నవ్వి తీసుకెళ్తాం. నవ్వు తీసుకెళ్తాం, పారితోషికాలు తీసుకెళ్తాం, ఎంతో ఆనందాలు తీసుకెళ్తాం. పారితోషికం ఈ రోజేనా? సూపర్ ఎంటర్టైనింగ్ స్కిట్. అలా స్టార్ట్ అయింది, అలా ఎండ్ అయిపోయింది అనిపించింది. ఇలాంటి అసలు టైం తెలియని స్కిట్లు చూడాలి, నవ్వుకోవాలి అంటే కిరాక్ ఎంటర్టైన్మెంట్, కిరాక్ కామెడీ షోలోనే. అండ్ యూ విల్ గెట్ ఇట్ వెన్ యూ సబ్స్క్రైబ్ టు మళ్ళీ టీవీ. ముసలి ఒకటి ఇచ్చుకోవా? ఏందిరో ఇచ్చుకునేది? ఇగో నాది ఒకసారి పట్టుకుంటావా? ఏ మీ పెద్దన్న అయితే పట్టుకోవా? మీ మామయ్య పట్టుకోవా? ఇప్పుడేమో ఫస్ట్ నైట్ అంట, లోపల పంపిస్తున్నారు. నాకేమో ఏం చేయాలి తెలీదు. నా దగ్గర పంపించారా? పంపించాలంటే అమ్మాయి జాతకాలు గీతకాలు ఉంటాయి కదా, పంపించాను నా దగ్గరికి. అరే కరెంట్ పోయిందిరా, కరెంట్ పోయింది, ఏం చేయాలి? కరెంట్ పోయిందా? అయితే ఊపేయాలరా. ఏం ఊపాలరా? ఇసున గారు తీసుకుని ఊపేయాలంటున్నా. ఇప్పుడా? మీకు ఫస్ట్ టైమా? నీతో ఫస్ట్ టైమే. అదే అదే ఫస్ట్ టైం నీతోనే అంటున్నా. సరే స్టార్ట్ చేద్దామా? ఇంకా చేద్దాం. నాకు తెలుసు ఏం చేయాలో. సినిమాలు ఎలాగైనా చూపిస్తారు. ఈ చెయ్యేది, ఈ చెయ్యో పట్టుకో, నువ్వు చేసుకో. ఏమైందండి తాతగారు? ఏమైంది? సిగల్ పని చేయట్లా. మా నాన్నగారు చనిపోయారంటే? వాళ్ళ నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు కూడా చనిపోయే సంవత్సరం అయిందండి ఈ రోజుకి. అవునా? అంత పని జరిగిందా? ఏమైందండి? మా నాన్నగారు చనిపోయారంటే? మీ నాన్నగారు కూడా చనిపోయారు. ఏంటే ఆ డ్రైనేజ్ కంపు, మొహం కడుక్కోలేదా? స్నానం కూడా చేయలేదండి. హలో హలో, ఎరా ఆడికి పెళ్ళా? ఏంటి వాడు చచ్చిపోయాడా? పెళ్లి కొడుకు లేచాడా? ఒరే దరిద్రపు వెధవా, చచ్చినోడు ఎలా లేస్తాడు రా? అయ్యో, వాడిని లేపి కూర్చోబెట్టి వాడి కింద ఐసు ముక్కలు పెట్టండి రా, లేకపోతే శవం కుళ్ళి చస్తుంది. నీ నోట్లోంచి అశుభం తప్ప శుభం రాదా? నీ నోట్లో నుంచి శుభం తప్ప అపశుభం రాదా? ఎవరి దగ్గర ఎంత ఉందో బయట తీయండి. బాగుండదేమో సార్. నీ అప్ప అప్పుడప్పుడు ఊపిరి తీసుకోవడం చాలా కష్టం అయిపోతుందండి సాతిలో. ఏది ఒకసారి తీసుకో, ఏది వదులు. ఏ బానే ఉంది కదా, ఏంటి? అప్పుడప్పుడు అని చెప్పాను కదండి. టిక్ అని ఓ టాబ్లెట్ ఉందండి, అని ఓ టాబ్లెట్ ఉందండి, 250 mg రాయండి. అన్ని మందులు ఉన్నాయి.
మగవాళ్ళు ఓ పక్కన ఆడవాళ్ళు ఓ పక్కన చెప్పులు పెడతారు కదా, మీరు ఎక్కడ పెడతారు? కిర్రా